దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అదానీ గ్రూపుపై అమెరికాలో కేసుతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. నేటి ఉదయం సెషన్లో సెన్సెక్స్ 430 పాయింట్ల నష్టంతో 77,147 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 205 పాయింట్ల పతనమై 23,314 వద్ద కొనసాగుతుంది. అదానీ ఫోర్స్ షేర్ విలువ 20% పతనమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.04%, ఇండస్ఇండ్ బ్యాంకియా 2.82% పడిపోయాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 1.41%, టీఎస్ఎస్ 0.87%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 0.80% లాభాలతో కొనసాగుతున్నాయి. భారతీయ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నులలో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలో నేరాభియోగాలు నమోదయ్యాయి. 20 ఏళ్లలో ఏకంగా $2 బిలియన్ భారీ లాభం పొందే కాంట్రాక్టర్లను దక్కించుకునేందుకు గాను భారత ప్రభుత్వం అధికారులకు సుమారు $265 మిలియన్ లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు. లంచం మోసపూరిత కుట్ర కింద అభియోగాలు దాఖలయ్యాయని తెలిపారు. గౌతమ్ అదానీ మేనల్లుడు సాగర్ అదానీతో పాటు మరో 7 వ్యక్తులను నిందితులుగా చేర్చినట్టు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు అరెస్టు వారెంట్స్ జారీ అయ్యాయని అధికారులు చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలనేది కూడా లంచం ఇచ్చేందుకు సిద్ధమవడానికి ఒక కారణంగా ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్లపై సెక్యూరిటీ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు నమోదయ్యాయి. అంతేకాదు, యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సివిల్ కేసులో గౌతమ్, సాగర్ అదానీలపై అభియోగాలు మోపినట్లు తెలిపారు. అదానీలు అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్, మాజీ సీఈఓ వినీత్ జైన్లను తమ అవినీతిని దాచిపెట్టి రుణదాతలు, ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా $3 బిలియన్ పైగా రుణాలు, బ్రాండ్లను సేకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గౌతమ్ అదానీని న్యూమెరోయిన్ బిగ్ మ్యాన్ అనే కోడ్ పేరుతో కుట్రదారులు అదానీ పేరును ప్రైవేటుగా ప్రస్తావించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇక లంచాలకు సంబంధించిన వివరాలను ట్రాక్ చేయడానికి సాగర్ అదానీ తన సెల్ ఫోన్ ఉపయోగించారని అభియోగాల్లో పేర్కొన్నారు.